అన్న ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసీపీలోంచి టీడీపీలోకి చేరికలు జరుగుతున్నాయి అంటే ఇంకో పక్క నుంచేమో జగన్మోహన్ రెడ్డి గారు అసలు మొత్తం 99% మేమే ఆ మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేశాను అంటున్నాడు. ఆయన ఏదో మేనిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలు నెరవేర్చా అంటున్నాడు. నిజంగా ఈ 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అసలు ఏం చేసింది, ఏంటి? ఏం చేయలేదన్న. మైనార్టీలకి అయితే ప్రత్యేకంగా ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ 2019 ఎలక్షన్కు ముందు ప్రచారంలో కానీ ముస్లిమ్స్కి షాదీ తోఫా ₹1,00,000 ఇస్తా అన్నాడు. కూర్చోబెట్టి అక్కలారా చెల్లెల్లారా చంద్రబాబు నాయుడు 50,000 ఇచ్చాడు, నేను ₹1,00,000 ఇస్తానన్నాడు. అసలు ఆ సైటే లేకుండా పథకాన్ని ఎత్తేసాడు. ఇమాముల వేతనాలు అన్నాడు, అది అన్నాడు, పెంచుతా అన్నాడు, అన్నీ ఎత్తేసాడు. ఇంకోటి ఏంటంటే రంజాన్ తోఫా ఎత్తేసారు. ముస్లిమ్స్ మైనార్టీ లోన్లు వచ్చాయి, అవి రాలేదు. చాలా వాటికి ముస్లిమ్స్ చాలా ఇబ్బందులు. ఇంత దగా చేసి ఇన్ని రకాలుగా మోసం చేసి మళ్ళీ ఇంకోసారి నన్ను నమ్మండి అని రేపు పొద్దున 24 వస్తే అసలు ఆయన చెప్పుకోవడం మాటలు ఉన్నాయి. వైనాట్ 175 అని 15 సీట్లు కూడా రావు ఆయనకి. మాది పెదకూరపాడు నియోజకవర్గం. అది మా నియోజకవర్గంలో ఏం జరగలేదండి. ఆయన బట్టలు నొక్కితే డబ్బులు పట్టడం తప్ప ఏం జరగలేదు. అది ఆ డబ్బులు అయినా సరే ఇప్పుడు ఒక సంవత్సరం ఇచ్చారనుకోండి, 2వ సంవత్సరం ఆ కొత్త పేర్లు పెట్టడం, పాత పేర్లు ఎత్తేయటం, మళ్ళీ 3వ సంవత్సరం ఆ ఉన్న పేర్లు తీసేయడం, ఇంకో పేర్లు ఎత్తడం. ఏంటంటే ఏదో ఒకటి చెబుతారు, అది ఉంది ఇది ఉంది, పెరిగింది, కారు ఉంది, వాళ్ళే పెంచుతారు. అవి వచ్చింది, కరెంటు బిల్లు పెరిగింది, 400 పెరిగింది, 500 పెరిగింది, అందుకని ఎత్తేసా ఉంటారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైనా మీకు కారు ఉంది, ఈ పథకం రాదు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, ఈ పథకం రాదు, ఎప్పుడైనా జరిగింది? అలాంటి ఏం జరగలేదండి. ఈ కొత్తగా ఈయన పెట్టిన మొత్తం ఇవ్వడం చేతగా ఎన్ని మాటలు అంతే. ఆలోచిస్తారు కదండి, కంపల్సరీ ఆలోచిస్తారు. మా మైనార్టీస్ అయితే ఎవరు వేయరండి, నాకు తెలిసి. నేనైతే నేను ఓటు అది మైనార్టీస్కి అయితే అసలు మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పేస్తాను నేను. ఎవరు వేయరు, మాకేం చేయలేదు. మైనార్టీస్కి ₹1,00,000 షాదీ తోఫా అన్నాడు, అసలు షాదీ తోఫాని ఎత్తేసాడు. రంజాన్ తోఫా ఎత్తేసాడు. ముస్లిం మైనార్టీ లోన్లు వచ్చాయి, అన్ని పండగ అన్నీ తీసేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పండగకి రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు, ఇమాముల్ మౌజన్లకు ఇచ్చేవాళ్ళు, షాదీ తోఫా వచ్చేది, అన్నీ వచ్చి అన్నీ తీసేశాడు. దుల్హన్ పథకం ఎత్తేసాడు. బాబా ఈ రోజున కుల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పండగ వస్తుందంటే ఏదో పండుగ కానుకని చెప్పుకోవడానికి ఉండేది. ఈరోజు క్రిస్మస్ నెలలో ఉన్నాం మనం, డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. అతిపెద్ద పండుగ అంటే క్రైస్తవ సోదరులకు కానీ, లేదా రంజాన్ అంటే రంజాన్కి సంబంధించి ముస్లిం సోదరులకు కానీ, లేదా ఒక సంక్రాంతి పండుగ వస్తుందంటే బెల్లం అని, అదని ఇదని. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నా అన్నదానికి జరుగుతున్న పరిపాలనకి తేడా ఏంటి? అసలుకి పరిపాలన బాగా చేయట్లేదు. ఎందుకనంటే అతను బాగా ఎక్కువ చెప్పాడు పథకాలు, ఇలాక అభివృద్ధి లేక. పథకాలు ఇస్తే ఏముండండి, ఒక 15,000 5,000 ఇస్తారు, ఏదో 10 మందికి 5 ముగ్గురికి ఇస్తారు. తర్వాత మనకి ఏంటంటే డెవలప్మెంట్ లేదు, మనకి రాజధాని లేదు, పోలవరం లేదు. అతన్ని ఒక ఛాన్స్ ఇమ్మన్నాడు, ఒక ఛాన్స్ ఇమ్మంటే మోసపోయారు జనం. వాళ్ళ నాన్న కొంచెం ఒక రకంగా చేశాడు కదా, ఆయన వాళ్ళ నాన్నలా చేస్తాడేమోనని 35 సంవత్సరాలు ఒక సంవత్సరానికి వచ్చాడు. ఇప్పటికి ఈ ఒక్కసారి 5 సీట్లు 2 సీట్లతో బయటపడతానంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తానికి 3 నెలల్లో 1 2 3 సీట్లు బయటపడతాను నేను అంటున్నాడు. మరి 175 సాధిస్తానన్న వ్యక్తి ఎందుకు మరి జనాలు మారుస్తున్నాడు? అదే 2-3 సీట్లతో పడతానంటున్నాడు. ఎందుకంటే జనం చూశారు, జనంలో మార్పు వచ్చింది బాగా. అతను అంటే నమ్మట్లా, మాయ మాటలు ఉన్నాయి. తెలియలేదండి. అసలు ఆంధ్ర రావాలంటే పెద్ద గొర్రెలని ఎప్పుడు ఇందిరాగాంధీ టైంలో చెప్పారు. ఇంకా మాట అట్లాగే అదే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో మొన్న ఎన్నికలు జరిగితే మీరు మాకు ఓటైపోతే మరి ఆంధ్ర అయిపోద్ది, మీకు రోడ్లు ఉండవు, మీకు కరెంట్ ఉండదు, మీకు నీళ్లు ఉండవు. ఇప్పుడు నా 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అప్పుడు ఇందిరాగాంధీ ఏం చెప్పింది, ఇప్పుడు అదే రకంగా ఆంధ్ర వాళ్ళు గొర్రెలు అనే సంగతి ఇప్పుడు కూడా తెలుస్తూనే ఉంది కదా. మరి ఇంత వ్యవస్థలో కూడా ఇంత ఇదిలో కూడా మరి బతుకుతున్నారంటే ఆంధ్ర వాళ్ళు పరమ గొర్రెలు అనే సంగతి మన క్లారిటీగా అర్థం చేసుకోవాలి. సరేనా? ఎప్పుడు అంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అంటే 2019లో వాళ్ళ బాబాయ్ని ఎవరో చంపారు, దాన్ని తీసుకొచ్చి బాబాయ్ హత్య కేసు అన్నాడు. ఆయన మీద కోడికత్తికి సంబంధించి నా మీద కోడికత్తి జరిగింది, వాళ్ళే చేశారని ఇన్ని రకాలుగా మోసం చేసి లేకపోతే ఇన్ని రకాలుగా నమ్మించారు. ఈ 4.5 ఏళ్లలో కూడా జనాలకి ఏం అర్థం కాలేదంటావా? ఇప్పుడు కూడా మరి ఆంధ్ర వాళ్ళంటే గొర్రెలు అంటే ఏందనండి అండి, తెలిసినా కూడా గొర్రెలే. సో బాబాయ్ హత్య కేసు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి బాబాయ్ హత్య కేసు తేల్చలేదా సార్? ఎందుకు తేల్చలేరు? ఒక సీఎం అయ్యండి ఎందుకు తేల్చలేండి? అధికారం ఆయనదే కదా, అధికారం ఆయన మరి ఆ 2 తేల్చలేకపోయాడంటే మనకి అదే సీఎం పదవి. కేసులు ఉన్నాయి,
10,000 అయిపోయింది, 10,000 బెయిల్. ఆయనకే లేదు గతి, ఇంక మళ్ళీ వాడు తెలుస్తారు. 3,000కు పైగా వాయిదాలు తీసుకున్నాడు. 800 దాకా ఉన్నాయి. 3,800 పైగా వాయిదాలు. మరి అలాంటి వ్యక్తిని ఎలా సీఎం చేసుకోగలిగాం? ఎవరు? మనం జనం పిచ్చోళ్ళు, జనం పట్టిన కర్మ అది, మన ఆంధ్రాకి పట్టిన కర్మ అది. ఇప్పుడు నమ్మారు. జనానికి 10 రూపాయలు పెట్టు, నువ్వు 10 రూపాయలు తీసుకో, అది కరెక్ట్. అంతేలే కానీ నువ్వు బాబాయ్ కేసులో హత్య చేశాడు, వాళ్ళు మర్డర్ చేశారంటే ఫైనల్గా రాదన్న. 60 సీట్లు కూడా రావు. అమిత్ షాని, ఆయన పేరు ఏం పేరు, అవినాష్ రెడ్డి జగన్కి సపోర్ట్ చేయకుండా ఉండమను, ఒక మాట చెప్పమను. సిబిఐ వాళ్ళే ఎన్కౌంటర్ చేస్తారు. సీట్లు కూడా రావు జగన్మోహన్ రెడ్డికి. 60 లోపే. పోయినసారి 2 సీట్లు తప్ప రాయలసీమ మొత్తం వస్తాయి, ఇటు మాత్రం రావు. పోయినసారి రాదు, 60 సీట్లు వేసుకోవడమే అంతే. అంటే ఇంత జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ పొత్తున్నా కూడా ఇంకా 60 సీట్లు ఎలా వస్తాయి అనుకుంటున్నారన్న మీరు? వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఆయన చెప్పిన ఓట్లు మా ఓట్లు వేరే ఉన్నాయి. ఈవీఎం అనేది ఎవరు సృష్టించింది? ఈవీఎంలు టెక్నాలజీ అది ఇక్కడ కేంద్రం నుంచి బాబు గారు తెచ్చుకున్నది. అవును. ఆ ఈవీఎంల ద్వారా నువ్వు గెలవడం పెద్ద సమస్య కాదు. అది కాక 40 రోజులు ఆ ఓటింగు 40 రోజులు ఉంటాం, అది కరెక్ట్ కాదు. అవునా కదా? పెట్టారు. అంతకుముందు ఏదైనా ప్రభుత్వంలో జరిగిందా? ఎవరు? ఉంది. వాడేసేది ఏంది? నేను వేసుకుంటా నా ఓటే. ఓట్లు తనిఖీ చేయకుండా ఉంటే మా వస్తాయండి. ఓట్లు ఇప్పుడు తనిఖీ చేసి ఇప్పుడు తీసేస్తున్నాడు కదా. మా పిల్లల ఓట్లే తీసేస్తున్నాడు. ఇప్పుడు మా పిల్లల ఓట్లు ఉండయా లేవో మాకు తెలియట్లా. ఇవాళ మా పిల్లల ఓట్లు ఉండయా లేవా మేము తనిఖీ చేసుకుంటే కానీ మాకు తెలియట్లా. అది మా ఓటు మాకుంది కానీ మా పిల్లల ఓట్లు కూడా ఉండయా లేవా అది తెలియట్లా ముందు మాకు.